Hello friends, welcome back to our channel. So today మన టాపిక్ ఏంటంటే క్రియేట్ యువర్ ఫస్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనమాట. సో ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు డెఫినెట్ గా మీకు క్లియర్ గా అర్థమైపోద్ది అసలు ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ అసలు ఏమేమి అవసరం ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని. సో దీని గురించి మాట్లాడుకుంటే బిఫోర్ స్ప్రింగ్ బూట్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ స్ప్రింగ్ బూట్ అనమాట. అంటే బిఫోర్ స్ప్రింగ్ బూట్ అంటే ఒక జావా అప్లికేషన్ ని ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేసేవాళ్ళంటే సర్వ్లెట్స్ అని, టామ్ క్యాట్ సర్వర్స్ అని, ఇంకా చాలా కాన్ఫిగరేషన్స్ అని ఇవన్నీ వాడేవాళ్ళు అనమాట. సో ఈ స్ప్రింగ్ బూట్ వచ్చాక వీళ్ళు ఒక కొత్త ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేశారనమాట. సో దాని పేరే స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనమాట. సో ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఒక స్ప్రింగ్ బూట్ డెవలపర్ కి. ఎందుకంటే ఇందులో మనం డిపెండెన్సీస్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ మనం ఫర్దర్ గా కానీ అంటే బయట నుంచి కానీ క్రియేట్ చేయక్కర్లేదు, ఆ కోడ్ మనం రాయక్కర్లేదు అనమాట. సో ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన డిపెండెన్సీస్ కానీ మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ కానీ ఇదే డౌన్లోడ్ చేసుకుంటుంది, ఇదే కనెక్షన్ చేసుకుంటుంది. సో ఆ వెబ్సైట్ పేరే స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనమాట. సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ తయారు చేయాలంటే మనకు ఈజీ వే ఏంటంటే త్రూ ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనమాట. సో మన దగ్గర ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఈ ప్రాజెక్ట్ ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ గురించి క్లియర్ గా చెప్తా చూడండి. ఫస్ట్ మనం క్రోమ్ లోకి వెళ్ళి ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని టైప్ చేశాక మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో వెబ్సైట్ లో మనం జావా ఏ వర్షన్ వాడుతున్నాం సెలెక్ట్ చేసుకొని అండ్ ప్రాజెక్ట్ మ్యావెన్ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ మ్యావెన్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే మనం డిపెండెన్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు మన స్ప్రింగ్ మెయిన్ స్ప్రింగ్ కోర్ నేను ఒకసారి ఒక వీడియో చేశాను, దాని ఒకసారి డిస్ప్లే చేయండి. మ్యావెన్ అంటే ఎందుకు క్లియర్ గా అర్థమవుద్ది. సో ఈ మ్యావెన్ అంటే ఏంటి, ఒకదానితో ఒకటి డిపెండెన్సీస్ మనం మాన్యువల్ గా రాయకుండా ఆటోమేటిక్ గా డెవలప్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే కామన్ గా ఏమి ఉండాలి, డేటాబేస్ ఉండాలి, ఓకేనా. సో ఆ డేటాబేస్ కి మనం డిపెండెన్స్ యాడ్ చేయాలి అండ్ ఇంకా MySQL డ్రైవర్స్ ఉండాలి, వీటికి డిపెండెన్స్ యాడ్ చేయాలి అండ్ కాన్ఫిగరేషన్స్ ఉండాలి, వీటికి డిపెండెన్స్ యాడ్ చేయాలి. సో ఇట్లాగా డెవలపర్ కి ఇక్కడే మోర్ టైం అయిపోయేది అనమాట లాజిక్ మీద వర్క్ చేసుకునే దానికంటే. సో అందుకోసమే స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఈ మ్యావెన్ ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ మ్యావెన్ ప్రాజెక్ట్ లో ఏంటంటే మనం జస్ట్ డౌన్లోడ్ నొక్కితే చాలన్నమాట. ఇప్పుడు MySQL డ్రైవర్ ఉందనుకోండి, దాన్ని డౌన్లోడ్ అని టైప్ చేసామంటే అది ఆటోమేటిక్ గా మనకి కాన్ఫిగరేషన్స్ కూడా అదే సెట్ చేసుకొని డౌన్లోడ్ అయిపోద్ది అనమాట త్రూ జార్ ఫైల్ అనమాట. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే క్రోమ్ లోకి వెళ్ళి స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని టైప్ చేసిన వెంటనే మనకు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ అవుద్ది. అందులో మన జావా ఏ వర్షన్ సెలెక్ట్ చేసుకొని మన ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ యాజ్ మ్యావెన్ సెలెక్ట్ చేసుకొని డిపెండెన్స్ అక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇదంతా నేను క్రోమ్ లో చూపిస్తాను, ఎక్లిప్స్ లో చూపిస్తాను అసలు ఎలా బిల్డ్ చేయాలనేది కంప్లీట్ గా. సో డోంట్ స్కిప్ వీడియో అనమాట. సో స్ప్రింగ్ ఇనిషియలైజర్ తర్వాత మనకి ఇంపార్టెంట్ మ్యావెన్ అనమాట. సో చెప్పాను కదా ఈ మ్యావెన్ ఏం చేస్తుంది, యాడ్ డిపెండెన్సీస్ అనమాట. డిపెండెన్సీస్ ని ఆటోమేటిక్ గా యాడ్ చేసుకుంటుంది అనమాట. ఇది అంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం, నెక్స్ట్ అదే ఆటోమేటిక్ యాడ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది స్ప్రింగ్ ఇనిషియలైజర్. దీన్ని మనం ఎక్లిప్స్ లో కానీ డౌన్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రాసెస్ చెప్పాలంటే ఇది ఎలాగుంటుందంటే ఫస్ట్ మనం ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ లోకి వెళ్ళి మ్యావెన్ ప్రాజెక్ట్ ని డౌన్లోడ్ చేసుకున్నాక అది జార్ ఫైల్ వస్తుంది అనమాట. సో జార్ ఫైల్ లో వచ్చాక నెక్స్ట్ దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఒక ఫోల్డర్ లో దాన్ని అంతటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫోల్డర్ లో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వెంటనే సో మనం మన మ్యావెన్ ప్రాజెక్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక సో నెక్స్ట్ దాన్ని ఇంపోర్ట్ లో ఎక్లిప్స్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే మెయిన్ మెథడ్ ఆటోమేటిక్ గా అది రాసేసి ఉంటుంది అనమాట. సో ఈ మెయిన్ మెథడ్ నుంచే మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. సో ఈ మెయిన్ మెథడ్ లో ఏముంటుందని నేను ఎక్లిప్స్ లోకి వెళ్ళాక ఎక్లిప్స్ లో కోడ్ రాసాక చెప్తాను. సో దాని తర్వాత మనం కంట్రోలర్ అయితే సర్వీస్ రిపోజిటరీ డేటాబేస్ ఇదంతా ఆర్కిటెక్చర్ ఇదంతా మీకు తెలిసిందే. సో ఇక్కడ నుంచి అనమాట మన మెయిన్ ఇది వచ్చి మెయిన్ మన హార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనమాట. అంటే ఇక్కడ నుంచి అనమాట మనకు అప్లికేషన్ అనేది రన్ అయ్యేది. సో ఇది రన్ అవ్వాలంటే మనం అసలు మెయిన్ ఈ స్ప్రింగ్ బూట్ ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఎందుకు వాడతామంటే మన టామ్ క్యాట్ సర్వర్ అని చెప్పాను కదండి ఇంతకుముందు బిఫోర్ స్ప్రింగ్ కానీ స్ప్రింగ్ బూట్ కానీ ఈ టామ్ క్యాట్ సర్వర్ ని యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు స్ప్రింగ్ ఇనిషియలైజర్ లో మనం టామ్ క్యాట్ సర్వర్ ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇన్బిల్ట్ గా అదే డౌన్లోడ్ చేసుకుంటుంది జార్ ఫైల్స్ లో. సో ఫస్ట్ ఈ మెయిన్ మెథడ్ ద్వారా ఈ కోడ్ అంతా రన్ అవుతుంది అనమాట మన కోడ్. టుడే ఈ వీడియోలో మనం ఈ మూడిని ఈ 4 క్లాసెస్ ని క్రియేట్ చేయట్లేదు అనమాట. ఓన్లీ మెయిన్ మెథడ్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఈస్ వర్క్ అనేది మాత్రమే చూస్తాం అనమాట. సో మనకు కావాల్సింది ఈ మెయిన్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం క్రోమ్ లోకి వెళ్ళి స్ప్రింగ్ ఇనిషియలైజర్ ని అంటే స్ప్రింగ్ ఇనిషియలైజర్ ద్వారా
మన మావెన్ ప్రాజెక్ట్ ని డౌన్లోడ్ చేసుకుందాం. దాని తర్వాత ఈ మెయిన్ మెథడ్ ఎలా వర్క్ ఉందో చెప్తాను. ఎక్లిప్స్ ఓపెన్ చేసే దానికంటే ముందు మన ప్రాజెక్ట్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి కదా, ఐ మీన్ స్ప్రింగ్ ఇనిషియలైజర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ క్రోమ్ లోకి వెళ్ళి సో ఇక్కడ స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని టైప్ చేయండి. సో టైప్ చేసినండి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ వచ్చాక సో ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ గ్రాడలా కోట్లినా అనేది అడుగుతుంది. సో ఇక్కడ మనం మ్యాన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్బిల్ట్ గా ఇవి ఉంటాయి కానీ చెప్తున్నాను. సో లాంగ్వేజ్ వచ్చేసి మనకి జావా. సో నెక్స్ట్ ఈ స్ప్రింగ్ బూట్ వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మన ప్రాజెక్ట్ నేమ్ అనమాట. సో ప్రాజెక్ట్ నేమ్ మనం ఏమి ఇవ్వచ్చు, ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఇద్దాం, ఫస్ట్ అని ఇద్దాం. ఓకేనా, మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ అనమాట. సో మన జావా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రాపర్టీస్ కావాలి. సో మన జావా వచ్చేసి 21 వర్షన్ అనమాట, నా దగ్గర ఉండేది. సో 21 వర్షన్. సో ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ డిపెండెన్సీస్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఐ మీన్ కాన్ఫిగరేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మనం XML మ్యాపింగ్ అని చెప్పాను కదండి, అది POM.XML అంటారు అనమాట. అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ నేను XML మ్యాపింగ్ అని చెప్తుంటాను కదండి, XML మ్యాపింగ్ మనం కాన్ఫిగర్ చేసుకోవాలని చెప్పేసి. సో అదే POM XML అనమాట. సో ఈ POM అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. సో మనం మన SQL డ్రైవర్ కానీ, మన డేటాబేస్ కానీ, అండ్ స్ప్రింగ్ బూట్ కానీ, అండ్ ఇంకా టామ్ క్యాట్ సర్వర్ కానీ, ఇవన్నిటిని మనం కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. సో అందుకోసం అంత చేయకుండా స్ప్రింగ్ బూట్ డెవలపర్స్ ఇక్కడ యాడ్ డిపెండెన్సీస్ అనే ఒక ఆప్షన్ పెట్టారు అనమాట. సో దీనివల్ల మనం జస్ట్ యాడ్ చేసుకుంటే చాలన్నమాట. సో ఇక్కడ మనం త్రీ యాడ్ చేసుకుంటే చాలు అనమాట. సో 3 tools యాడ్ చేసుకుంటే చాలు. ఫస్ట్ స్ప్రింగ్ వెబ్ ఒకటి, సో స్ప్రింగ్ వెబ్ యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ MySQL డ్రైవర్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇక్కడ లామ్ బుక్ ఉంది కదండి, ఇది మ్యాండేటరీ ఏం కాదు, సో ఇది ఆప్షనల్ అనమాట. సో దీన్ని యాడ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ డెవలప్ టూల్స్ అనమాట. సో ఈ 4 డిపెండెన్స్ యాడ్ చేసుకున్నాక జనరేటర్ నొక్కినప్పుడు దాని ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో ఇది జిప్ ఫైల్ లో డౌన్లోడ్ అవుతుంది. సో ఈ జిప్ ఫైల్ ఓపెన్ చేసుకుంటే చూడండి ఇక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రాక్ట్ ఆల్, లొకేషన్ ఎక్కడన్నా చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనమాట. సో ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. చూడండి ఇది మన ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు ఇది మన మావెన్ ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని మన ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఎక్లిప్స్ లో ఫైల్ ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ మావెన్ ప్రాజెక్ట్ అనమాట. ఎగ్జిస్టింగ్ మావెన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ సో ఇక్కడ బ్రౌజర్ లోకి వెళ్ళి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఎక్కడ ఉంటుంది, డౌన్లోడ్స్ లో, ఐ మీన్ డౌన్లోడ్స్ లో ఫస్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా ఆ ఫైల్ ని డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకుంటే సో మన ఫైల్ ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇదిగోండి POM.XML అనమాట. సో ఫినిష్ అండ్ కొట్టామంటే ఇదిగోండి మన ప్రాజెక్ట్ ఇక్కడ. సో ఇప్పుడు ఇదనమాట మన ప్రాజెక్ట్, ఫస్ట్ అనే మావెన్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇందులో మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్పాను కదా. సో ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఇదిగోండి ఇక్కడ POM.XML ఉంది కదా. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇదండి ఇది అనమాట. ఇందాక మనం డిపెండెన్స్ యాడ్ చేసుకున్నాం కదండి, MySQL డ్రైవర్ అని చెప్పేసి, అండ్ ఇంకా స్ప్రింగ్ వెబ్ అనేసి. సో అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇదంతా మనం ఇంతకుముందు బిఫోర్ స్ప్రింగ్ బూట్ ఇదండి ఇక్కడ ల్యాంబ్ బుక్ అని ఉంది కదా. సో ఇదండి మనం యాడ్ చేసిన ల్యాంబ్ బుక్. ఇంకా ఇదండి MySQL డ్రైవర్, మనం యాడ్ చేసిన MySQL డ్రైవర్. స్ప్రింగ్ బూట్ డెవలప్ టూల్స్ అండ్ మనం యాడ్ చేసినటువంటి ఇక్కడ ఉంటాయి అనమాట ఈ POM ఫైల్లో. సో ఈ ఫైల్లో ఉన్నాయి కదా అండి. సో దాన్ని అప్పుడు పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు మన కోడ్ అంతా ఎక్కడ రాయాలంటే ఇక్కడ చాలా ఫోల్డర్స్ ఉన్నాయి.
సోర్స్ మెయిన్ జావా అని, సోర్స్ మెయిన్ రిసోర్సెస్ అని, సోర్స్ టెస్ట్ జావా అని చెప్పేసి, డిపెండెన్స్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఉన్నాయి కదా. సో ఇదనమాట మన మెయిన్ ప్రాజెక్ట్ రాసే ఏరియా, సోర్స్ మెయిన్ జావా ఇక్కడ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఆల్రెడీ ఒక ప్యాకేజ్ ఉంది. సో ఈ ప్యాకేజ్ ఏంటంటే మన జావా అప్లికేషన్, ఐ మీన్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యొక్క మెయిన్ మెథడ్ అనమాట. ఓకేనా, ఇది మన స్ప్రింగ్ అప్లికేషన్ మెయిన్ మెథడ్. సో మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది ఇన్బిల్ట్ గా మెయిన్ మెథడ్ వచ్చేసి ఇక్కడ రన్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ మనం యానిటేషన్స్ యూస్ చేస్తాం అట్ ద డేట్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని చెప్పేసి. సో యానిటేషన్ మ్యాండేటరీ అనమాట. సో ఇది మెయిన్ మెథడ్. సో ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానిటేషన్ ఉంది కదా, సో ఈ యానిటేషన్ కింద మొత్తం 3 యానిటేషన్స్ ఉంటాయి అనమాట. స్ప్రింగ్ బూట్ కాన్ఫిగరేషన్ అని, స్ప్రింగ్ బూట్ ఆటో ఎనేబుల్ కాన్ఫిగరేషన్ అని, అండ్ కాంపౌండ్ స్కాన్ అని చెప్పేసి. సో ఈ 3 యానిటేషన్స్ ఉంటాయి అనమాట. సో ఈ కాంపౌండ్ స్కాన్ ఏం చేస్తుందంటే, ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ కింద మొత్తం 3 అని చెప్పాను కదా, ఈ కాంపౌండ్ స్కాన్ ఏం చేస్తుందంటే మనం నెక్స్ట్ ఫర్దర్ గా రాయాల్సిన క్లాసెస్, ఐ మీన్ ప్యాకేజెస్ కానీ క్లాసెస్ కానీ ఏంటి, ఫస్ట్ కంట్రోలర్ రాయాలి, నెక్స్ట్ రెపోజిటరీ, ఐ మీన్ ఆర్డర్ లో చెప్పట్లేదు, కంట్రోలర్, సర్వీస్, రెపోజిటరీ, డేటాబేస్, ఇట్లాగా మనం ప్యాకేజెస్ క్రియేట్ చేయాలి కదండి. సో దీన్ని స్కాన్ చేయడానికి మనకి ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గా ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ లో ఆ కాంపోనెంట్ స్కాన్ అనేది యానిటేషన్ ఉంటుంది అనమాట. సో ఎనేబుల్ ఆటో కాన్ఫిగరేషన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు దాకా నేను చూపించాను కదండి ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్లో, ఈ pom.xml లో చూపించాను కదండి ఆ డిపెండెన్స్, వాటిని ఆటోమేటిక్ గా ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటుంది అనమాట సర్వర్ తో పాటు. ఓకేనా, ఇది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ అవడానికి మెయిన్ అనమాట, మెయిన్ క్లాసు. సో ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మీకు తెలిసిందే, జేవిఎం దీని ద్వారానే రన్ అవుతుంది అనమాట. సో ఇది మన మెయిన్ అప్లికేషన్. దీని తర్వాత మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. కంట్రోల్ F11 సెట్ చేసామంటే ఇదిగోండి, ఇక్కడ మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనమాట ఇది. దెన్ Tomcat ఇనిషియలైజ్డ్ విత్ పోర్ట్ 8080 అనేది ఇన్బిల్ట్ గా ఉంటుంది అనమాట. సో అది Tomcat సర్వర్ అనేది మనకి ఇక్కడ సర్వర్ లో రన్ అయింది అనమాట. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ సర్వర్ లో రన్ అయింది అనమాట. దీన్ని మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ చేయాలంటే చెప్పాను కదా, మనం ఫస్ట్ కంట్రోలర్, సర్వీసెస్, రెపోజిటరీస్, ఈ క్లాసెస్ అన్ని రాసామంటే అది కాంపోనెంట్ స్కాన్ ద్వారా, యానిటేషన్ ద్వారా స్కాన్ చేసుకొని మనకు గెట్ చేస్తుంది అనమాట ఆన్సర్స్. సో ఇప్పుడు మనం వాటిని కూడా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ప్యాకేజెస్ మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన ప్యాకేజ్ ఫార్మేట్ అనేది com.example. ఫస్ట్ ఈ ఫార్మేట్ లోనే ఉంటుంది అనమాట, మెయిన్ మెథడ్ ఫార్మేట్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాలనుకుంటున్న క్లాస్ ఏంటో దాని ప్యాకేజ్ క్రియేట్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు నేను ఫస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో .controller. ఓకేనా, ఫినిష్. ఇక్కడ కంట్రోలర్ ప్యాకేజ్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో దీన్ని డిలీట్ చేసేద్దాం. సో ఇది అనుకోలేదు. సో ఇప్పుడు కంట్రోలర్ అనే ప్యాకేజ్ ఉంది. సో ఈ కంట్రోలర్ అనే ప్యాకేజ్ లో మనం క్లాస్ క్రియేట్ చేయాలి. మనం ఈ కంట్రోలర్ అనే ప్యాకేజ్ ఉంది కదా, సో ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేయాలన్నమాట. ఏ క్లాస్ మనకి కావాల్సింది ఏంటి, కంట్రోలర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టూడెంట్ డేటా మీద ప్రాజెక్ట్ చేస్తుంటే స్టూడెంట్ కంట్రోలర్ అన్నమాట. ఫినిష్. చూడండి ఇక్కడ మనకి స్టూడెంట్ కంట్రోలర్ అనే ఒక క్లాస్ ప్యాకేజ్ క్లాస్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, సర్వీస్ క్రియేట్ చేయాలి. సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఎలాగంటే సేమ్ మెయిన్ ప్యాకేజ్ ఉంది కదా, ఆ మెయిన్ ప్యాకేజ్ లోంచి కంట్రోల్ N ప్యాకేజ్ డాట్ సర్వీస్. సో నెక్స్ట్ కొట్టామంటే చూడండి ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ప్యాకేజ్ క్రియేట్ అయిన వెంటనే దీనికి మళ్ళీ క్లాస్ క్రియేట్ చేయాలి. ఏ క్లాస్, మనం దాకా రెపోజిటరీ, ఐ మీన్ కంట్రోలర్ రాసేటప్పుడు కంట్రోలర్ కదా, సో ఇక్కడ స్టూడెంట్ కంట్రోలర్, ఐ మీన్ స్టూడెంట్ సర్వీస్ అంతే అనమాట. సో నెక్స్ట్ రెపోజిటరీ చేయాలంటే రెపోజిటరీ, ఎంటిటీ క్రియేట్ చేయాలంటే ఎంటిటీ, ఇలాగనమాట. సో ఇక్కడ మనం మెయిన్ కోడ్ అంతా రాస్తాం, కంట్రోలర్ లో కోడ్ రాస్తాం అండ్ స్టూడెంట్ లో కోడ్ రాస్తాం అనమాట. సో మెయిన్ ప్రాజెక్ట్ ఇదే అనమాట. సో ఇది స్ప్రింగ్ బూట్ ఫస్ట్ అప్లికేషన్. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.